హల్లెలూయా 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 నీవే నాకు చాలునయ్యా, నీవే చాలునయ్యా, నీవే నాకు చాలునయ్యా, నీవే చాలునయ్యా. ఆకాశమందు నీవుండగా, ఆకాశమందు నీవుండగా, నీవే నాకు చాలునయ్యా, నీవే చాలునయ్యా, నీవే మాకు చాలునయ్యా, నీవే చాలునయ్యా. కుమ్మరి నా కుమ్మరి, జగదుత్పత్తిదారి, జిగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా, జిగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. You are our potter and we are the clay in your hands, Lord. కుమ్మరి మంటికి చేసినట్లు మీరు మాకు చేయగలరు. కుమ్మరి కుమ్మరి, జగదుత్పత్తిదారి, జిగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. Thank you, Jesus. Praise you. Praise you, praise you, praise you, praise you. Praise you. We praise you. We praise you. Yes, Lord. రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పోరలు పాత్రగా చేసి నన్ను నింపుమా.
రాని పాత్రనని పారవేయకుమా. పొంగి పోర పాత్రగా చేసి నన్ను నింపుమా. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు. పగిలి ఉన్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు. పగిలి చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. అనువాడా స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం. ఆమేన్ అనువాడా స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. ఆహా హల్లెలూయా హల్లెలూయా. ఆహా హల్లెలూయా 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 హల్లెలూయా. వందనమిది 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 వందనమిది. నా ప్రియునికే వందనము, నా యేసునికే వందనము. వందనమిది 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 వందనమిది. నా ప్రియునికే వందనము,
యేసునికే వందనము. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. We worship you, Lord. Hallelujah. 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 10,000లలో అతి సుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా. అతి సుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా. నీ నామం అతి మధురం. నీ త్యాగం మానీయము. నీ నామం అతి మధురము. నీ త్యాగం మానీయము. తల్లిదండ్రుల కంటెను బంధుమిత్రుల కంటెను. తల్లిదండ్రుల కంటెను బంధుమిత్రుల కంటెను. ప్రేమించి నాకై నిలచే స్నేహితుడా ప్రాణనాథుడా. ప్రేమించి నాకై నిలచిన స్నేహితుడా ప్రాణనాథుడా. మోకరించిన తలను నా చేతులెత్తేదా నీకోసమే. మోకరించిన తలను వంచి నా చేతులెత్తేదా నీకోసమే. నీకోసమే యేసు నీకోసమే. నీకోసమే యేసు నీకోసమే. నీకోసమే యేసు నీకోసమే. నా చేతులెత్తేదా నీకోసమే యేసు నీకోసమే. నీకోసమే యేసు నీకోసమే. నీకోసమే యేసు నీకోసమే. చేతులెత్తేదా పరిశుద్ధ ఆత్మ రమ్మో. పరిశుద్ధ ఆత్మ రమ్మో. నన్ను యేసు చెంతకు చేర్చుము. పరిశుద్ధ ఆత్మ రమ్మో. నన్ను యేసు చెంతకు చేర్చుము. పరిశుద్ధ ఆత్మ
rama surya rama Urya la rama yorolobo Urya la rama shekyo Urya Yesaya 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 Yesu Yesu ma Yesu Yesu ma Yesu నీవే మా వైద్యుడవు నీవే మా యేసయ్యా 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 పరిశుద్ధుడైనటువంటి తండ్రి యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామములు మీ కృపా సింహాసనం దగ్గరకు వస్తున్నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. గడిచిన వారం అంతటిని బట్టి మీ కృతజ్ఞతలు. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు మమ్మల్ని కాపాడుచు భద్రపరుస్తూ బలపరుస్తూ సహాయం చేస్తూ ఆదరిస్తూ పరిశుద్ధపరుస్తూ ఓడ్చుకుంటూ క్షమిస్తూ పోషిస్తూ సహాయం చేస్తూ మాట్లాడుతూ బలపరుస్తూ మరొక నూతన వారంలోనికి మరి తన ఈ మాసము ఆఖరి వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు తండ్రి మీకు విస్తారముగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు వారి నామములో ఈ మాసం అంతటిని బట్టి మీకు వందనాలు, మీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి ప్రభువా సిలువ కార్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా మీ నామాన్ని కీర్తిస్తున్నాం, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం తండ్రి. రక్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, రక్తాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం, రక్తాన్ని బట్టి కీర్తిస్తున్నాం తండ్రి. రక్తాన్ని బట్టి ప్రభువా ఆ సిలువ రక్తాన్ని బట్టి యేసయ్యా నీ సిలువ రక్తాన్ని బట్టి గెత్సెమనే తోటలో మీరు కార్చిన రక్తాన్ని బట్టి తండ్రి దేవా తండ్రి కొరడాలతో నైనా మీ యొక్క శరీరం దున్నబడినప్పుడు మీరు కార్చిన రక్తాన్ని బట్టి తండ్రి తలపైన ముళ్ళగిరీటం ఉంచి అయ్యా రెల్లుతో కొట్టబడినప్పుడు కార్చిన రక్తాన్ని బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చేతులలో నాయన మరి మేకులతో కొట్టబడినప్పుడు కార్చిన రక్తాన్ని బట్టి కాళ్ళలో మేకులతో కొట్టబడిన రక్తాన్ని బట్టి ప్రభువా అయ్యా ప్రక్కలో బల్లెంతో పొడవబడగా కారిన రక్తం నీటిని బట్టి ప్రభువా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆ రక్తాన్ని బట్టి తండ్రి మేము అతిశయిస్తున్నాం, సిలువను బట్టి మేము అతిశయిస్తున్నాం. సిలువను బట్టి మమ్మల్ని మీ యొక్క అయా పుత్రులుగా చేసుకున్నారు, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. యా యుక్త కాలంన క్రీస్తు భక్తిహీనుల కొరకు మరణించినని వ్రాయబడిన ప్రకారము తండ్రి మరి ప్రభువా తండ్రి మేము పుట్టక మునిపే మా కొరకై మరణించినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. మమ్ములను ఉచితముగా తండ్రి మీ రక్తమందు విశ్వాసం ఉంచడం ద్వారా, మీ రక్తాన్ని అంగీకరించడం ద్వారా, సిలువ కార్యాన్ని నమ్మడం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నేరస్తులను నీతిమంతులుగా చేశారు ప్రభువా. అయ్యా అపవాది యొక్క పిల్లలను తండ్రి నీ పిల్లలుగా చేశారు ప్రభువా. తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. రోగులను ఆరోగ్యవంతులుగా
దరిద్రులను ఐశ్వర్యవంతులుగా, శాపగ్రస్తులను ఆశీర్వాదమునకు వారసులుగా తండ్రి మీరు చేసినటువంటి విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. We thank you, Lord. We thank you. We thank you. We thank you. We thank you, Lord. We thank you. మా స్థానంలో మీరు మరణించి, మా స్థానంలో తండ్రి మీరు పాతాళంలోకి వెళ్ళి, మా స్థానంలో నరక శిక్షను అనుభవించి, అయ్యా మా కొరకు తిరిగి లేచి తండ్రి ఈరోజు తండ్రి కుడి భాషను కూర్చొని మా కొరకే తండ్రి విజ్ఞాపన చేస్తున్నటువంటి తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ నామాన్ని కీర్తిస్తున్నాం. ఈ పాండమిక్ అంతట్లో కూడా కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభువా మీ వాక్యాన్ని తండ్రి అయ్యా మేము అధ్యయనం ధ్యానించబోతుండగా తండ్రి మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని ప్రార్థన చేస్తున్నా. ఏవి చూడాలో అవి చూపించండి అయ్యా, ఏవి వినాలో వినపడ చేయండి తండ్రి, ఏవి తెలుసుకున్న చేయండి, ఎక్కడ సరి చేసుకునే దానికి మాకు అయ్యా బయలుపరచు మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తాం. ఈ సమయాన్ని అంతా తండ్రి మాకందరికీ కూడా ప్రభువా ఆశీర్వాదకరంగా తండ్రి మీరు చేయమని మీ యొక్క సన్నిధిలో తండ్రి మీ వైపు చూస్తూ తండ్రి మీ సహాయమును కోరుకుంటూ మీ యొక్క సహాయమును పొందుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతాస్తుతి ఆరాధనలను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. మరొక నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి 2 చేతులు పైకెత్తి ఆయన మన మహిమపరుద్దాం. హల్లెలూయా. జూన్ మాసంలో ఆఖరి వారానికి మనం చేరాం. ఈ మాసమంతయు మనల్ని భద్రపరిచి బలపరిచి దీవించినటువంటి కాపాడినటువంటి దేవునికి 2 చేతులు పైకెత్తి ఆయన నామాన్ని మహిమపరుద్దామండి. హల్లెలూయా. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. తన వాడుక చొప్పున. సో అలవాటు అంటాం కదా, అలవాటు, హ్యాబిట్స్ అంటాం. హ్యాబిట్ అంటే ఏమిటంటే ఫ్రీక్వెంట్గా, అంటే మాటికి మనం చేసేదాన్ని మనం హ్యాబిట్ అంటాం అన్నమాట. అంటే ఆల్మోస్ట్ తరచుగా మనం ఆ పనిని మనం చేస్తుంటాం, మనకు తెలియకుండానే తరచుగా మనం ఆ పని చేస్తుంటాం. సో దాన్ని మనం ఏం చేస్తామంటే అలవాటు అంటాం. పలానిది నీకు అలవాటు అయిపోయింది అంటాం అన్నమాట. సో కాబట్టి ఫ్రీక్వెంట్గా ఒకదాన్ని చేసినప్పుడు మనకు అది ఒక అలవాటులాగా మారిపోతుంది. ఫ్రీక్వెంట్ రిపిటేషన్స్ అన్నమాట. ఒక 7 దైవికపరమైనటువంటి అలవాట్లు మనము అలవర్చుకోవాలి. దెర్ ఆర్ సో మెనీ గుడ్ హ్యాబిట్స్, బట్ దెర్ ఆర్ 7 క్రూషియల్ డివైన్ అండ్ గాడ్లీ హ్యాబిట్స్. దైవికపరమైనటువంటి అలవాట్లను 7 అలవాట్లను ఈరోజు మీకు నేను చూపించాలని ఇష్టపడుతున్నాను. సో ఇవి మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటివి అన్నమాట. సో ఇవి ఆల్మోస్ట్ మనం ఫ్రీక్వెంట్గా ప్రతిరోజు కూడా మనం పాటించవలసినటువంటివి, ఆచరించవలసినటువంటివి. సో వీటిని దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూద్దాం. సో 7 గాడ్లీ హ్యాబిట్స్, దైవికపరమైనటువంటి 7 అలవాట్లు. గాడ్లీ దైవికపరమైన అంటే దేవునికి సమర్పించబడినటువంటి ఫుల్లీ సరెండర్డ్ లైఫ్, ఫుల్లీ కమిటెడ్ లైఫ్. సో మొట్టమొదటి అలవాటు మనకందరికీ తెలిసినటువంటి అలవాటు మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35 నుంచి 35. మార్కు సువార్త 1వ అధ్యాయం 35. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి
అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసయ్యకు ఉన్నటువంటి అలవాటు అన్నమాట. ఏంటి అనుకున్నటువంటి అలవాటు? పెందలకడనే లేచి, హల్లెలూయా, ఎర్లీ మార్నింగ్ పెందలకడనే. అది ఎటువంటి పెందలకడ? అది ఇంకను చాలా చాలా చీకటిగా ఉండగానే ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ఏం చేసేవాడంటే ఆయన ప్రార్థన చేసేవాడు. సో ఇది ఒక అలవాటు అనమాట ఆయనకి ఏంటంటే పెందలకడనే లేచి, వేకువ జామునే లేచి, ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడు వేకువ జామునే లేచి ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి దేనికి వెళ్తున్నాడు? ఆయన అక్కడ ప్రార్థన చేసేదానికి వెళ్తున్నాడు. 36వ వచనం చూడండి. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా. సో ఎవ్వరికి అంటే ఒక టైం ఉంది యేసయ్య జీవితంలో, యేసయ్య అనుదిన జీవితంలో, దైనందిన జీవితంలో ఒక టైం ఉంది. ఆ టైంలో ఆయన ఎవరికి దొరకడు, ఎవరికి కనిపించాడు అన్నమాట. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభునకు తన తండ్రితో సంబంధం అన్నటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. సో గనుక తండ్రితో సమయం గడిపేదానికి ఆయన అలవాటు చేసుకున్నాడు. మనం చాలాసార్లు చాలా రకాలుగా దైవికంగా ఉండాలని ప్రయత్నం చేస్తాం, చాలా వాటిలో మనం విజయాన్ని పొందాలని మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఒక సరి అయినటువంటి ప్రార్థనా జీవితం అన్నటువంటిది లేకుంటే, వ్యక్తిగతంగా దేవునితో మనము గడపడం అన్నటువంటిది లేకుంటే మనము చాలా విషయాల్లో మనం సక్సెస్ఫుల్గా మనం ఉండలేము. సో యేసయ్య జీవితంలో ఆయనకున్నటువంటి ఒక మంచి అలవాటు ఏమిటంటే పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి. నాకు అనిపిస్తుంది అన్నమాట కొన్ని విషయాలు మనకు లోతైన మర్మాలు మనకి ఏం అవసరం లేదు, కానీ మనకు తెలిసినవి మనం సక్రమంగా చేయగలగడము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనకు తెలియజేయబడినవి వాటిని మనము ఆచరించడం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో తెలుసుకుంటే సరిపోదు, ఆ ప్రకారం మనము ఆచరించాలి. సో పెందలకడనే ఆయన లేచాడు. ఇది ఒక మంచి అలవాటు, యేసయ్యకు ఉన్నటువంటి ఒక మంచి అలవాటు. ఉదయకాలంలో అర్లీగా లేయడం, ఇంకా చీకటికి ఉండగానే లెగడం. అంటే కొంతమంది చాలామంది సూర్యుడు లేచిన తర్వాత లేస్తూ ఉంటారు, సూర్యుడు వచ్చిన తర్వాత వీళ్ళు లేస్తూ ఉంటారు. అలా కాదు, సూర్యుని కంటే ముందే మనం లెగాలి. లేచి తండ్రితో మనము సమయాన్ని మనము గడపాలి. వీ నీడ్ టు స్పెండ్ టైమ్ విత్ అవర్ హెవెన్లీ ఫాదర్. దిస్ ఇస్ ఎ వెరీ వెరీ గుడ్ హ్యాబిట్. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయము 42వ వచనం. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహమును ఆయనను వెతుకుచు. పొద్దున పూట ఆయన ఎక్కడ దొరుకుతాడంటే ఆయన అరణ్యములో దొరుకుతాడు. ఆయన పొద్దున పూట ఆయన అరణ్యములో ఒంటరిగా తండ్రితో సమయాన్ని ఆయన గడిపేవాడు. ఇది యేసయ్యకు ఉన్నటువంటి అలవాట్లలో ఒక ముఖ్యమైన ప్రాముఖ్యమైనటువంటి అలవాటు. దీనిని గమనించే లూకా సువార్త 11వ అధ్యాయంలో ఆయన శిష్యులు అడుగుతారన్నమాట. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన నేర్పుమని ఆయనను అడిగాను. శిష్యులు కనుక్కున్నారు యేసయ్య సీక్రెట్ అంతా ఎక్కడుందో. శిష్యులు కనుక్కున్నారు ఎక్కడుంది యేసయ్య సీక్రెట్ అంతా. పొద్దున మార్నింగ్ టైం తండ్రితో గడిపే సమయంలోనే ఉందన్నమాట సీక్రెట్. హల్లెలూయా. సో కాబట్టి వారు అడిగారు, మాకు వాక్యం ఎలా చెప్పాలో బోధించండి అని, ఈ ప్రసంగాలు ఎలా చేయాలో బోధించండి అని చెప్పలేదు, కానీ అడగలేదు, కానీ ప్రార్థన నేర్పించమని యేసయ్యని అడిగారు. యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు.
అలాగే మాకు మీరు కూడా నేర్పించండి అని అడిగినప్పుడు ఆయన అంటాడు, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అంటే ప్రార్థన అంటే ఆయన తండ్రితో గడిపేదానికి వెళ్తున్నాడు, తండ్రితో గడిపేదానికి వెళ్తున్నాడు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్. ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సంబంధము మనకు. హల్లెలూయా. సో తండ్రితో మనం సమయాన్ని గడపడం అన్నటువంటిది, తండ్రిని ప్రేమించడం అన్నటువంటిది, తండ్రి యొక్క స్వరాన్ని వినడం అన్నటువంటిది. అందుకే ఎప్పుడు కూడా యేసయ్య తండ్రిని బట్టి గొప్ప చెప్పేవాడు, తండ్రిని బట్టి చాలా సంతోషంగా ఫీల్ అవుతుండేవాడు, తండ్రిని బట్టి ధైర్యాన్ని వ్యక్తీకరించేవాడు. నాతో కూడా నా తండ్రి ఉన్నాడు, నేను ఒంటరిగా లేను, నేను ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తాను కనుక ఆయన నన్ను వదిలిపెట్టలేదు, ఆయన నన్ను విడిచిపెట్టలేదు అంటాడనమాట. సో కనుక తండ్రితో సమయాన్ని గడిపేదానికి యేసయ్య ఆ టైం ఎంచుకున్నాడు. ఇంకా చాలా చీకటిగా ఉండగానే వేకువజామునే తండ్రితో వెళ్ళి సమయాన్ని గడిపేవాడు. మన తలాంతుల కంటే, మనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కంటే, వెయిట్ కంటే కూడా ప్రార్థన ద్వారా మనం ప్రతి విషయాన్ని సాధించుకోవడము మనము అలవాటు చేసుకోవాలి. అవి చిన్నవి కానీ పెద్దవి కానీ ప్రార్థన ద్వారా, అంటే దేవుని పైన ఆధారపడి ప్రార్థన ద్వారా ప్రతిదీ మనము సంపాదించుకునే దానికి మనము అలవాటు చేసుకోవాలి. వీ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్ త్రూ ప్రేయర్. ప్రార్థన ద్వారా మనము దేనినైనా మనం సంపాదించుకోవచ్చు, దేనినైనా మనము సాధించవచ్చు. సో కనుక 7 దైవికపరమైనటువంటి అలవాట్లలో మొట్టమొదటి అలవాటు ఏమిటంటే ప్రార్థన అలవాటు, వ్యక్తిగత ప్రార్థన అలవాటు. సో దీన్ని వింటే సరిపోదు, కానీ ఎవరైతే దీన్ని పాటిస్తారో వారు ఖచ్చితంగా ఈ అలవాటును దేవుడు దీవిస్తాడు, దేవుడు బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. తండ్రితో సమయం గడిపితే, తండ్రి స్వరం వింటే, తండ్రితో నడిచినప్పుడు ఆ జీవితమే ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా మార్చబడుతుంది. సో రెండవదిగా దేవుని నమ్మడం అన్నటువంటి దానిని అలవాటుగా చేసుకోవాలి. 103వ కీర్తన 19వ వచనం. 103వ కీర్తన 19వ వచనం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆకాశమందు ఆయన తన సింహాసనాన్ని స్థిరపరచున్నాడు. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై ఆయన యొక్క కనుదృష్టి లోకమందంతటా కూడా సంచారము చేయుచూ ఉన్నదన్నమాట. సో కాబట్టి ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. సో కనుక నా దేవుడు నన్ను గమనిస్తున్నాడు, నా దేవుడు ఆకాశంలో తన సింహాసనము వేసుకొని కూర్చొని స్థిరపరచుకొని ఆయన గమనిస్తున్నాడు, నా పరలోకపు తండ్రి. సో అన్నటువంటి విషయాన్ని మనము గుర్తెరిగి మనము నమ్మడం ప్రారంభించాం. ఆకాశము తన సింహాసనాన్ని స్థిరపరిచి ఉన్నాడు ఆయన. సో కనుక మన పూర్ణ హృదయంతో ఆయనను నమ్మడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు ప్రతి విషయంలో కూడా మనం నమ్మడం అలవాటు చేసుకోవాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం, 5-6 వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇది ఒక మంచి అలవాటు అన్నమాట. ప్రార్థన చేయడము ఒక మంచి అలవాటు. రెండవది, పూర్ణ హృదయముతో ఆయనను విశ్వాసం ఉంచడం, పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మకం ఉంచడం. మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, మన యొక్క సొంత తెలివితేటలను ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో ఆయన యందు
ఉంచడాన్ని మనము అలవాటు చేసుకోవాలి. సో మనకు ఎప్పుడు చూసినా కూడా దేవుని పైన నమ్మకం అన్నటువంటిది నాకు ఉంది అన్నటువంటి దాన్ని మనము వ్యక్తపరుస్తూ ఉండాలన్నమాట. అది కనిపిస్తూ ఉండాలి. ఇది ఒక దైవికపరమైనటువంటి అలవాటుగా మనము మార్చుకోవాలి. ట్రస్టింగ్ గాడ్ షుడ్ బికమ్ అ హ్యాబిట్. దేవుని నమ్మడం అన్నటువంటిది, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు ఆదుకుంటాడు, దేవుడు ఆదరిస్తాడు, దేవుడు విజయాన్ని ఇస్తాడు, దేవుడు హృదయవాంఛను తీరుస్తాడు అన్నటువంటి దాన్ని నమ్మటాన్ని మనము అలవాటు చేసుకోవాలి. సో ప్రార్థన అలవాటు. రెండవది నమ్మే అలవాటు అన్నమాట. ఎందుకంటే దేవుని మనం నమ్మినప్పుడే దేవుని నుంచి మనం ఏమైనా కూడా పొందుకుంటాం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, ఆయన జాగ్రత్తగా వెతుకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలెను కదా. సో కాబట్టి మనకు ఇవ్వబడినటువంటి పేరే విశ్వాసం. సో కాబట్టి మనం నమ్మేవారిగా ఉండాలి, దేవుని మనము నమ్మేవారంగా ఉండాలి. సో ఈ యొక్క ప్రార్థన అలవాటును మనం చేసుకోవాలి. మూడవదిగా 63వ కీర్తన. అరవై 4వ వచనం. 63వ కీర్తన 4వ వచనం. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఇది మరొక అలవాటు. ఏం అలవాటు అంటే ఇది ధ్యానించే అలవాటు అన్నమాట. హల్లెలూయా. ధ్యానించే అలవాటు. దేనిని ధ్యానించే అలవాటు? దేవుని గురించి ధ్యానించే అలవాటు, యేసయ్యను గురించి ధ్యానించే అలవాటు. హల్లెలూయా. యేసయ్యను గురించి ధ్యానించే అలవాటు. సో మంచం మీద రాత్రిపూట మనం పడుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? నిద్రపోయే ముందు మనం ఏం చేస్తున్నాం? మంచం పైన ఎప్పుడు పడుకున్నా కూడా మనం ఏం ఆలోచిస్తున్నాం? మనకు ఎటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి? సో ఇక్కడ కీర్తనకారుడు మాత్రం ఏమంటున్నాడు? దావీదు మాత్రం ఏం చేస్తాడంటే మంచం మీద పడుకున్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను ధ్యానించినప్పుడు. సో ఏం జ్ఞాపకం చేసుకోవాలి మనము? దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునిని మనము ధ్యానించాలి, ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనను ధ్యానించాలి, ఆయన ఆశ్చర్య కార్యాలను ధ్యానించాలి, ఆయన యొక్క గుణగణములను ధ్యానించాలి, ఆయన యొక్క వాక్యమును ధ్యానించాలి, ఆయన మనకిచ్చిన వాగ్దానములను ధ్యానించాలి, ఆయన మంచితనమును మనము ధ్యానించాలి, ఆయన గుణగణములను, ఆయన లక్షణాలను మనము ధ్యానించాలి. సో దిస్ ఈజ్ అనదర్ గుడ్ హ్యాబిట్ అండ్ గాడ్లీ హ్యాబిట్. దైవికపరమైనటువంటి మరొక అలవాటు అన్నమాట ఇది. సో ప్రార్థన అలవాటు, నమ్మే అలవాటు, వాక్యాన్ని ధ్యానించే అలవాటు, లేక ఆయనను గురించి ధ్యానించే అలవాటు. వాక్యాన్ని ధ్యానిస్తే వచ్చే ప్రయోజనాలు కోకొల్లలో. వాక్యాన్ని ధ్యానిస్తే కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అభాసకులు కూర్చుని చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు. దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరు నాటబడింది, ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా. మామూలుగా అలవాట్లు అంటే మనకు అన్ని దురలవాట్లు గుర్తుకొస్తుంటాయి మనకు. సో దైవికపరమైన అలవాట్లు కావాలి. వాక్యాన్ని ధ్యానించే అలవాటు ఉందా? వాక్యాన్ని ధ్యానించే అలవాటు ఉందా? పెందల కన్ను లేచి ప్రార్థన చేసే అలవాటు ఉందా? దేవుని నమ్మే అలవాటు ఉందా? వాక్యాన్ని ధ్యానించాలి. యెహోషువకు దేవుడు ఇచ్చినటువంటి సీక్రెట్ అదే. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధించక తప్పిపోకూడదు. దివారాత్రం నువ్వు ధ్యానించిన. చూద్దాం ఆ మాటను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. దివారాత్రము ధ్యానించిన ఎడల. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే రాత్రిపూట మంచం మీద పడుకున్నప్పుడు నేను ధ్యానిస్తున్నాను అన్నాడు. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు దివారాత్రము
మన మనసు దివారాత్రం కూడా పనిచేస్తూనే ఉంటుంది. మనసు పని చేయకుండా ఎప్పుడైనా ఉంటుందండి? ఎప్పుడు దివారాత్రం మన మనసు పనిచేస్తూనే ఉంటుంది. అయితే ఆ దివారాత్రం మనసు వాక్యం చుట్టూ తిరుగుతూ ఉంటే, ఆ వాక్యాన్ని తలపోస్తూ ఉంటే, ఆ వాగ్దానం తలపోస్తూ ఉంటే, ఆ వాక్యము మన మనసులో కార్యసిద్ధి కలగజేస్తుంది. మనం చేయనదంతా కూడా సఫలమవుతుంది. ఇది ఒక మంచి అలవాటు, వాక్యాన్ని ధ్యానించే అలవాటు, దేవుని గురించి ధ్యానించే అలవాటు, మంచిని గురించి ధ్యానించే అలవాటు చాలా ప్రాముఖ్యం. చింతించే అలవాటు ఉంటుంది కొంతమందికి. అది కూడా ఒక అలవాటే. అది చాలా డిస్ట్రక్టివ్ హ్యాబిట్. అది చాలా నాశనం చేసే అలవాటు అన్నమాట. సో అది కాకుండా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించే అలవాటును మనము చేసుకోవాలి. దీన్ని అలవాటుగా చేసుకోలేదు. ఏదైనా ఒక విషయాన్ని కాన్స్టెంట్గా చేస్తుంటే ప్రతిరోజు చేస్తుంటే అదేమవుతుందంటే అది అలవాటుగా మారిపోతుంది. ఒక రోజులో ఏది కూడా అలవాటు కాదు. అది కాన్స్టెంట్గా చేస్తూ ఉంటే అది అలవాటుగా మారిపోతుంది. సో కనుక ఈ దైవికపరమైనటువంటి అలవాటు మనము అలవర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని, దేవుని గురించి ధ్యానించేదాన్ని మనము అలవాటుగా చేసుకోవాలి. సో 4వ అలవాటు విధేయత చూపడం. దేవునికి విధేయత చూపడం అన్నటువంటి దాన్ని కూడా మనము అలవాటు చేసుకోవాలి. విధేయత చూపాలి దేవునికి. అంటే మన గురించి ఒకవేళ ఎవరు మాట్లాడుకున్నా కూడా, ఎవరేమనుకున్నా కూడా, ఫలాని వ్యక్తి దేవుడి మాట అంటే వెంటనే విధేయత చూపుతాడు, దేవుని యొక్క మాటకు లోబడతాడు. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం, 27వ అధ్యాయము 10వ వచనం, 27:10. నేడు 27:10 నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి గనుక మీ దేవుడైన యెహోవా మాట విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలను. మీ దేవుడైన యెహోవా మాట విని. విధేయతనే మనం అలవాటుగా చేసుకోవాలి. మనకు క్రొత్త నిబంధనలో దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. 2 ఆజ్ఞల్లో మొత్తం ఆజ్ఞలన్నీ కూడా సమకూర్చేశాడు. దేవుడు చాలా జ్ఞానవంతుడు, చాలా తెలివైనటువంటి వాడు దేవుడు. 2 ఆజ్ఞలు ఉన్నాయి. మొదటి ఆజ్ఞ ఆయనను ప్రేమించమంటున్నాడు. హల్లెలూయా. మొదటి ఆజ్ఞ ఆయనను ప్రేమించమంటున్నాడు. 2వ ఆజ్ఞ నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. సో ఇంకా ఈ 2 ఆజ్ఞల్లోనే ఇంకా చాలా రకరకాలైనటువంటి కట్టడలు ఇవన్నీ కూడా మనకు పత్రికలో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో కనుక మనము దేవునికి విధేయతను మనము చూపేదాన్ని మనం ఒక అలవాటుగా మనము చేసుకోవాలి. 28వ అధ్యాయం 1వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 28:1. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీ దేవుడైన యెహోవా మాటను నీవు వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. సో విధేయత చూపేదాన్ని మనము అలవాటు చేసుకోవాలి. విధేయత చూపేదాన్ని. సో ప్రార్థన అలవాటు నీకుందా? దేవుని నమ్మే అలవాటు నీకుందా? వాక్యాన్ని ధ్యానించే అలవాటు నీకుందా? యేసయ్య అంట తన వాడుక చొప్పున, ఆయనకు కొన్ని అలవాట్లు ఉన్నాయి. యేసయ్యకు కొన్ని అలవాట్లు ఉన్నాయి. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన వాక్య భాగం చదివేదానికి ఆయన వెళ్ళినప్పుడు యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది. సో వాక్యాన్ని చదివాడు ఆయన. సో వాడుక చొప్పున. సో కాబట్టి మన జీవితాల్లో కూడా మనకు మంచి అలవాట్లు మనకు ఉండాలి. విధేయత చూపేదాన్ని కూడా మనం ఒక అలవాటుగా మనం మార్చుకోవాలి. దేవునికి విధేయత చూపాలి అంటే దిస్ షుడ్ బి హ్యాపెనింగ్ రెగ్యులర్లీ. విధేయత చూపడం అన్నటువంటిది ఎప్పుడు కూడా జరుగుతూనే ఉండాలన్నమాట. అంటే అది ఒక అలవాటుగా ఉండాలి, ఫ్రీక్వెంట్గా అలవాటుగా ఉండాలి అది. సో 5వ అలవాటు, దేవుడు మనకు పరిశుద్ధాత్మని ఆయన మనకు సంచకరువుగాను మనలో ఉన్నట్లుగా మనకు సహాయకునిగా ఆదరణకర్తగా దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుని మనకి ఇచ్చాడు. సో ఆయన పైన ఆధారపడ్డము,
ఆయన పైన ఆధారపడేదాన్ని మనము అలవాటుగా చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకూడదు, దానిలో దుర్వ్యాపారం గలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. సో బీ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత ప్రతిరోజు కూడా మనము నింపబడేదాన్ని మనము ఒక అలవాటుగా చేసుకోవాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడేదాన్ని. సో ఎప్పుడు కూడా మనము ఆత్మతో మనము నిండుకొని ఉండాలి. ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, వెల్తీగా ఉండకూడదు. ఎప్పుడు కూడా ఆత్మతో నిండుకొని ఉండాలి. సో ఆత్మతో నిండుకొని ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మతో మనం నిండుకొని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని యొక్క సహాయము మనకు కలుగుతుంది, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు మనకు కలుగుతుంది. ఎఫెసీ 1:13. ఎఫెసీ 1:13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. గ్యారంటీ అన్నమాట. గ్యారంటీ సంతకాలు చేస్తుంటారు కదా, ఆ రీతిగా పరిశుద్ధాత్ముడు ఒక గ్యారంటీగా ఉన్నాడు. ఫ్యూచర్లో జరగబోయే విమోచన గురించి ఆయన సంచకరువుగా ఉన్నాడు అనమాట. సో ఆత్మ చేత మనము ముద్రించబడ్డాం. మనం రక్షించబడిన తర్వాత, మన ఆత్మ రక్షించబడిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆ ఆత్మను పరిశుద్ధాత్మతో ఆయన ముద్రించాడన్నమాట. పరిశుద్ధాత్మతో ముద్రించాడు, సీల్ వేశాడు అన్నమాట. హల్లెలూయా. సీల్ వేశాడు. ఆఖరి దినం వరకు ఆయన సీల్ వేశాడు. ఎందుకు అంటే చివరిగా జరగబోయే విమోచనం, చివరిగా మన ఆత్మ, శరీరము, ప్రాణము విమోచింపబడబోతుంది అన్నమాట. సో ఆ రోజు వరకు కూడా సీల్ వేశాడు అనమాట. సీల్ వేశాడంటే ఇది నాది, ఇది నా స్వాస్థ్యము, నా ప్రాపర్టీ అని దేవుడు తెలియజేస్తున్నాడు. సో కాబట్టి పరిశుద్ధాత్ముని దేవుడు మనకు ఆయన అనుగ్రహించాడు కనుక మనము ఆయన సహాయాన్ని మనం అనుదినము మనం తీసుకుంటూ ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయమే 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు కనుక పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎలా దుఃఖపరచబడతాడైనా? 31వ వచనం. సమస్తమైన ద్వేషం, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. 25 నుంచి చూద్దాం. మనం ఒకరికొకరము అవయములై ఉన్నాము గనక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలను. కోపపడుడి కానీ పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకుడి. దొంగిలువాడు ఇక మీదట దొంగిలిక అక్కరగల వానికి పంచిపెట్టుకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్, సూచనలు. దేనికంటే పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకూడదు. అంటే పరిశుద్ధాత్మను గురించి ఆలోచించాలి. వీ నీడ్ టు థింక్ అబౌట్ హిమ్. ఆత్మదేవుడు దుఃఖపడకూడదు, ఆత్మదేవుని దుఃఖపెట్టకూడదు. వీ షుడ్ నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. సో ఆయన దుఃఖపెట్టకుండా ఆయన సహాయాన్ని మనము కోరుకునేదాన్ని మనము అలవాటుగా మనం చేసుకోవాలి. హల్లెలూయా. వీ నీడ్ టు కల్టివేట్ ద హ్యాబిట్ ఆఫ్ డిపెండింగ్ అపాన్ ద హోలీ స్పిరిట్ రిపీటెడ్లీ. మాటి మాటికి రిపీటెడ్గా పరిశుద్ధాత్మని పైన మనం ఆధారపడేదాన్ని మనము అలవాటు చేసుకోవాలి. పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేయండి, పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయండి. మనం ఆధారపడేదాన్ని మనము ఒక అలవాటుగా మనం చేసుకోవాలి.
లూకా సువార్త 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడను, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడనని చెప్పాను. ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడను. 6వ అలవాటు ఏమిటంటే, మంచి దైవికపరమైన అలవాటు ఏమిటంటే ఇవ్వడం. వీ నీడ్ టు గివ్ టు గాడ్ అండ్ వీ నీడ్ టు గివ్ టు పీపుల్. దేవునికి ఇవ్వాలి, మనుషులకు ఇవ్వాలి. దేవుని ప్రేమించాలి, మనుషులను ప్రేమించాలి. ధనం మాత్రమే కాదు, వీ నీడ్ టు గివ్ లవ్. మనం ప్రేమనివ్వాలి, మనం కనికరాన్ని ఇవ్వాలి, మనం సహాయాన్ని ఇవ్వాలి, మనం ఆదరణను ఇవ్వాలి, మనం బలపరచాలి, క్షేమాన్ని మనకు చేత అయినవి మనము చేయగలగాలి. సో గివింగ్ ఈజ్ అనదర్ డివైన్ అండ్ గాడ్లీ హ్యాబిట్. ఇవ్వడం అన్నటువంటిది, దేవునికి కానుకలు ఇవ్వడం అన్నటువంటిది, అది ఒక దైవికపరమైనటువంటి మంచి అలవాటుగా ఉంటున్నది. సో ఈ అలవాటు ఉందా నీకు? సో ఈ అలవాటు ఉన్నప్పుడు దేవుని వాక్యంలో వ్రాయబడింది కదా, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోస్తాడు. ఇది ఒక నియమం. మనం ఏం విత్తుతే దాన్ని మనం కోస్తాం అన్నమాట. ఇది ఒక నియమం. సో కనుక ఈ మంచి అలవాటును మనం అలవర్చుకోవాలి. ఇది ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉండాలి అనమాట. ఫ్రీక్వెంట్గా మన జీవితాల్లో కనిపిస్తూ ఉండాలి. సో మొదటగా మనం ఏం చేసామండి, ప్రార్థన అలవాటు. యేసయ్య పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి ఆయన ప్రార్థనలో ఆయన తండ్రితో గడుపుతూ ఉండేవాడు. రెండవదిగా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మన ప్రవర్తన అంతటి ఎందుకు కూడా ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటూ ఆయనను పూర్ణ హృదయంతో విశ్వసించేదాన్ని మనము అలవాటు చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించడం, దేవునిని మనము ధ్యానించడం, మనం పడుకున్నప్పుడు, మనం కూర్చున్నప్పుడు, మనం ఖాళీగా ఉన్నప్పుడు దేవుని గురించి మనము ధ్యానించేదాన్ని మనము అలవాటు చేసుకోవాలి. తర్వాత దేవునికి విధేయత చూపడాన్నే మనం అలవాటుగా చేసుకోవాలి. దేవునికి విధేయత చూపడం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాల్లో విధేయత చూపలేరు. బలహీనతలు అంటుంటాం మనం కొన్ని. సో అక్కడ వారు విధేయత చూపలేరు. సో అటువంటి వాటి విషయమై సెట్ చేసుకోవాలి. అటువంటి వాటి విషయమై దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని వాటిపైన విజయాన్ని పొందుకోవాలి. దేవునికి లోబడగలగాలి. దేవునికి లోబడే సులభంగా లోబడే మనసు చాలా ప్రాముఖ్యం. దేవునికి లోబడకుంటే హృదయం ఏమైపోతుందంటే చాలా కఠినంగా మారిపోతూ ఉంటుంది. చాలా కఠినమైపోతే వెంటనే బెండ్ కాదు దేవునికి. ఏదైనా కొన్ని విషయాలు దేవుడు ఏదైనా చెబితే వెంటనే లొంగలేదన్నమాట. సో కాబట్టి మనము అనుదిన జీవితంలో విధేయత చూపడాన్ని మనము అలవాటు చేసుకోవాలి. విధేయులైనటువంటి పిల్లలుగా మనం పేరు తెచ్చుకోవాలన్నమాట. దేవుడు పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. ఆయనను గుర్తిస్తూ, ఆయనను గమనిస్తూ, ఆయన గురించి పట్టించుకుంటూ, ఆయనను గ్రీవ్ చేయకూడదు, ఆయనను దుఃఖపెట్టకుండా ఉండున్నట్లుగా మన మాటలు కానీ మన ప్రవర్తన కానీ ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. తర్వాత ఇవ్వడం అన్నటువంటిది ఒక మంచి అలవాటు. సో దిస్ ఇస్ ఆల్సో అ డివైన్ హ్యాబిట్, అ గాడ్లీ హ్యాబిట్. పొలం ఉంటే పొలంలో విత్తనం వేయకుండా మనకు పంట ఎక్కడి నుంచి వస్తుందండి? సో కాబట్టి విత్తనం వేయాలి. విత్తనం వేస్తేనే మనకు పంటను దేవుడు ఇస్తాడు. సో కనుక గివింగ్ ఈజ్ ఆల్సో అ గాడ్లీ హ్యాబిట్. చివరికి 7వది క్షమించడం అన్నటువంటిది అది ఒక అలవాటుగా మారాలి. క్షమించడం అన్నటువంటిది మనం ఇంతకుముందే చదివాం. ఎఫెసీయులకు వ్రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 26-27. ఎఫెసీ 4:32. ఎఫెసీ 4:32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుడు మిమ్మల్ని ఎలా క్షమించాడు దేవుడు?
మనల్ని పూర్తిగా క్షమించాడు. షరతులు ఏం పెట్టలేదు ఆయన, ఏ షరతులు పెట్టలేదు. మన గతాన్నంతా కూడా ఆయన క్షమించేశాడు, మన ప్రస్తుతాన్ని క్షమించాడు, భవిష్యత్తును కూడా క్షమించాడని వాక్యం సెలవిస్తూ ఉంది. సో మన పాపములన్నిటిని కూడా ఆయన క్షమించేశాడు. సో ఆయన క్షమించేదానికి సిద్ధ మనస్సు కలిగినటువంటి వాడు. సో మనం ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన బహుగా క్షమిస్తాడని వాక్యంలో వ్రాయబడింది. బహుగా క్షమిస్తాడంట ఆయన. హల్లెలూయా, బహుగా క్షమిస్తాడు. నీవు క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడవు. 130 కీర్తన చూద్దాం ఒకసారి. 130వ కీర్తన 3-4 వచనాలు. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఒక వర్షంలో ఏముంటుందంటే, ఫర్గివ్నెస్ ఈజ్ యువర్ హ్యాబిట్, దట్స్ వై యు ఆర్ వర్షిప్డ్. క్షమించడం అన్నటువంటిది ఆయనకు అలవాటంట. క్షమించడం అన్నటువంటిది ఆయనకు అలవాటంట. క్షమించడం అన్నటువంటిది ఆయనకు అలవాటు, అందుకే ఆయన ఆరాధించబడుతున్నాడు. క్షమించడం అన్నటువంటిది రాజులకు ఘనతను తీసుకొని వస్తుంది అన్నమాట. దేవుడు కనికరము చూపటయందు ఆయన ఆనందించే దేవుడు. ఆయన ఎక్కువగా కృపను కనికరాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాడు. కృప అంటే మనకు ఏ ఆశీర్వాదాలకు అర్హత లేదో ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చేదే కృప. కనికరం అంటే ఏ శిక్షకు మనము అర్హులమో ఆ శిక్ష మన పైన పడకుండా ఆపేదే కనికరం. సో ఆయన కనికరములు మితిలేనివంట. ఆయన కనికరము చూపటయందు ఆనందించు దేవుడు అంట. అందుకే ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలమంతయు ఉంటుందంట. సో కనుక క్షమాపణ, ఆ పలాని వ్యక్తి భలే క్షమిస్తాడు, లోపల కడుపులో పెట్టుకోడు, చేదును పెట్టుకోదు, ఎప్పుడో సంవత్సరాల తరబడి జరిగినటువంటి విషయాలను మనసులో పెట్టుకొని పగ తీర్చుకోదు. ఇటువంటి ప్రవర్తన, ఇటువంటి గుణాన్ని మనము అలవరపరచుకోవాలి. అది అలవాటుగా మారాలి. పలానా వ్యక్తి క్షమిస్తాడు, ఎవరినైనా క్షమిస్తాడు, ఎంత తప్పునైనా క్షమిస్తాడు, దేన్నైనా క్షమిస్తాడు. క్షమాపణ అన్నటువంటి దాన్ని మనము అలవాటు చేసుకోవాలి. ఒకసారి పేతురు అడుగుతాడు యేసయ్య దగ్గరికి వచ్చి, నా యొక్క సహోదరుడు నాకు విరోధంగా పాపం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలంటాడు. లూకాసు వార్త 17వ అధ్యాయం, లూకాసు వార్త 17వ అధ్యాయంలో 3వ వచనం. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన ఎడల అతని క్షమింపవలెను. సో అంటే ఒకటే రోజు ఎన్నిసార్లు తప్పు చేసి నువ్వు క్షమాపణ అడిగినా కూడా మనం ఏం చేయాలంటే మనము క్షమించాలంట. అంటే అర్థమేమిటి? సో ఒకసారి ఒక వ్యక్తి దేవుని అడుగుతున్నాడంట, ప్రభువా ఈ తప్పును ఈ పాపాన్ని నువ్వు క్షమిస్తావా అని అడుగుతుంటే ఈ లేఖనాన్ని చూపాడంట. నేను మీలాగా కాదంటే నేను బోధించింది నేను పాటిస్తాను అన్నాడంట దేవుడు. నేను చెప్పింది నేను పాటిస్తాను, సో ఇలా చేయండి అని నేను చెప్పినప్పుడు నేను ఎందుకు పాటించను అన్నాడంట. సో మన దేవుడు ఆయన క్షమించే దేవుడు. సో 77 మార్లు మటుకు కంటే 490 సార్లు ఒకే తప్పు ఒకే మిస్టేక్ చేసినా కూడా క్షమించమని అంటున్నాడు. సో క్షమించడం అన్నటువంటిది అది రాజరికం అండి. రాజులకు ఉన్నటువంటి గుణము, రాజులకు ఘనతను తెచ్చే గుణం అన్నమాట. సో అది దేవుని యొక్క లక్షణం. అది ఆ లక్షణాన్ని మనము కూడా అలవరపరచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాన్ని అలవాటుగా చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఇవన్నీ ఈ 7 విషయాలు మన జీవితంలో కనిపిస్తున్నాయా? ఈ 7 విషయాలు మన జీవితంలో ఉంటున్నాయా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. హౌ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్? ప్రార్థన జీవితం ఎలా ఉంది ప్రార్థన జీవితం? ఎంతసేపు గడుపుతున్నావు? ఎంత సమయాన్ని గడుపుతున్నావు? ఎంతకు లెగుస్తున్నావు? సో ఆయన గడపడంలో ఇంకా రకరకాలు ఉన్నాయి చాలా విషయాలు.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అలవాటు, ప్రార్థించడం అన్నటువంటిది ఒక అలవాటు. అది అలవాటుగా కావాలి ప్రార్థించడం అన్నటువంటిది. దేవుని నమ్మడం, దేవుని మీద ఆధారపడడం అన్నటువంటిది అలవాటు కావాలి. వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని ధ్యానించడం, వాక్యాన్ని అధ్యయనం చేయడం ఒక అలవాటుగా మారాలి. దేవునికి లోబడడం కూడా అలవాటుగా మార్చుకోవాలి. లోబడేదాన్ని, విధేయత చూపేదాన్ని మనం అలవాటుగా మార్చుకోవాలి. పరిశుద్ధాత్మను గుర్తించి ఆయన దుఃఖపరచకూడదు అని మనం అలవాటు చేసుకోవాలి. దేవునికి, మనుషులకు ఇచ్చేదాన్ని కూడా మనం ఒక అలవాటుగా చేసుకోవాలి. క్షమాపణ గుణాన్ని మనము అలవర్చుకోవాలి. ఎవరిపైన చేతులు పెట్టుకోకూడదు. దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనము కూడా ఇతరులను క్షమింప బద్ధులమై ఉన్నాం. యాజ్ గాడ్ హ్యాస్ ఫర్గివెన్ us, we need to forgive one another. ఇది ఒక అలవాటు. ఈ అలవాటు దేవునికి ఉన్నాయి, ఈ అలవాటు యేసయ్యకు ఉన్నాయి. ఇవన్నీ యేసయ్యకు ఉన్నాయి అలవాట్లు అండి. యేసయ్యకు ఉన్నాయి అన్ని అలవాట్లు. 5 రొట్టెలు 2 చేపలు దాదాపు 15,000 మందికి పంచిపెట్టినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆకాశం వైపు కన్నులెత్తాడు. దేవుని మీద ఆధారపడుతున్నాడు అన్నమాట. కొంచెమున్నా కూడా వాటిని బట్టి దేవునిపైన ఆధారపడుతున్నాడు. దేవునిపైన ఆధారపడినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. దేవునిపైన ఆధారపడేదాన్ని అలవాటుగా చేసుకున్నాడు యేసయ్య. తన వాడుక చొప్పున వాక్యాన్ని చదివాడు. వాక్యంలో ఆయన 12 సంవత్సరాల వయసుకే వాక్యంలో నైపుణ్యతను ఆయన సంపాదించాడు. విధేయత చూపడంలో ఇంకా యేసయ్యకు ఇంకా సాటి ఎవరు లేరు. ఆయన విధేయతను పూర్తిగా చూపించేశాడు. అంటే ఒక్క మాట కూడా తండ్రి చెప్పకుంటే మాట్లాడలేదు, తండ్రి ప్రేరేపణ లేకుండా మాట్లాడలేదు. ఒక్క మాట కూడా తన సొంత మాటలు మాట్లాడలేదు, తన సొంత కార్యాలను చేసుకోలేదు, తనకి ఇష్టం వచ్చినట్లు ఎప్పుడూ ఏమీ చేయలేదు. ఆయన నన్ను పంపినవాని చిత్తం నెరవేర్చేదానికే నేను వచ్చి ఉన్నాను అన్నాడు. పరిశుద్ధాత్మ పైన ఆధారపడేవాడు, పరిశుద్ధాత్మతో సహకరించాడు. పరిశుద్ధాత్మ అపవాది చేత శోధించబడేదానికి ఆయనను త్రోసుకొని పోయాడు, సహకరించాడు. అన్నిసార్లు కష్టమే, కానీ సహకరించాడు ఆయన. గెత్సేమనే తోటలో చాలా కష్టమైంది. ఓకే ప్రభు, ఆయన నా చిత్తం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అన్నాడు. సహకరించాడు, విధేయతను చూపాడు. ఎంతవరకు విధేయత అంటే సిలువ మరణం పొందినంతగా ఒక భయంకరమైన వర్స్ట్ సిన్నర్కు, ఒక భయంకరమైనటువంటి నేరస్తునికి ఇచ్చే శిక్షను యేసే పొందుకునే దానికి ఆయన సిద్ధపడ్డాడు. నీకోసం, నా కోసం, మన కొరకు అంతగా తనను తాను తగ్గించుకున్నాడు. తండ్రి యొక్క మాటను ఆయన వినడంలో, తండ్రికి లోబడ్డంలో. సో కాబట్టి క్షమించడం, భూమి మీద మనుషుని క్షమించేదానికి మనుష్య కుమారునికి అధికారం ఇవ్వబడిందని చెబుతాడు. పాపములు క్షమించుటకు కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయని చెబుతాడు. స్వస్థపరిచాడు, పాపములను క్షమించాడు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారికి ఎవరిని కూడా నేను క్షమించను పో అనలేదు. నేను క్షమించను పో అనలేదు. ఆయన ప్రతి ఒక్కరిని క్షమించాడు. క్షమాపణ అడగకుండా ఉన్న వాళ్ళని గద్దించాడు, కానీ క్షమాపణ కొరకు ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారిని ఏమాత్రము కూడా ఆయన తిరస్కరించలేదు. నా ఎద్దుకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అన్నాడు. గాడ్లీ హ్యాబిట్స్ అని ఎందుకు అన్నామంటే ఇవన్నీ యేసయ్యకున్నటువంటి అలవాట్లు అన్నమాట. యేసయ్యకున్నటువంటి అలవాట్లు.
ఆయనకున్న ధనంలో బీదలకు సహాయం చేసేవాడు. ఆయన బీదలకు డబ్బులు ఇమ్మని యూదా ఇస్కరియోతుకు చెప్పి పంపించేవాడు. హీ ఈజ్ అ గివర్. ఈ అలవాట్లన్నీ ప్రభు నాకు ఉన్నాయి. సో ఆయనలాగా మనం మారాలి అంటే ఈ అలవాట్లను మనము కూడా అలవర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి కూడా ఇటువంటి అలవాట్లను ఆయన దయచేయునుగాక. ఆమేన్. తల వంచి కళ్ళు మూసుకుందాం.